హలో, ఒక్క నిమిషం ఇలా రండి. కూర్చున్న పిల్లేదురా. చెప్పండి సార్, ఇదే మోడల్. మామా పవిత్ర ఎదురా తీసుకురా అటు చూడు. అదేం మామ ఎదుగుతున్నాను, కనపడటం లేదే. మే ఐ హెల్ప్ యూ? హెల్పా? చేతికి అందట్లా, కొంచెం వీపు గోగుతారా? మామా హెల్ప్ అంటే ఇది కాదురా, ఏమైనా కావాలని అడుగుతోంది. ఓ. వెళ్ళి ఏసీ వేయండి, ఒక్క బోస్తోంది. ఇంకో విషయం, మనమేమీ కొనటానికి రాలేదని మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. అందుకే నీ మొహంలో ఎక్స్ప్రెషన్ పవర్ఫుల్ గా ఉండాలి. ఇటు తిరుగు. ఇది పవర్ఫుల్ గా లేదు, పవర్ కట్లా ఉంది. నీ దగ్గర ఎక్స్ప్రెషన్ కోసం ఎక్స్పెక్ట్ చేశాను చూడు, నాది తప్పు. కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేసుకో. వీళ్ళేనా? ఏమన్నారు? రే మావా ఏ? వస్తుందిరా. మావా డబ్బులోని తెచ్చావా? ఎందుకు? రే ఇంత దూరం వచ్చినందుకు ఐరన్ బాక్స్ అయినా కొందావరా, కాస్తైనా పరువు దక్కుద్ది. ఐరన్ బాక్స్ కొనేంత డబ్బే ఉంటే ఎప్పుడో ల్యాండ్ షాప్ పెట్టుకుని గొప్ప అయ్యేవాడిని. నేనెందుకు పార్క్ లో లేహ్యం అమ్ముకుంటాను? ఏంటి లేహ్యం అమ్ముతున్నావా? హలో, ఆ? ఏం కావాలి? టీవీ. ఆ, అది ఎల్ఈడి, ఎల్సిడి, అదిగో అది 3D. ఏది కావాలి? బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఆ, బ్లాక్ అండ్ వైటా? అవును, అది కూడా షట్టర్ వేసి విత్ లాక్ అండ్ కీ తో సహా. పైన యాంటనా కూడా ఉండాలి. సారీ, అవి ఇక్కడ దొరకవు. పోనీ టేప్ రికార్డర్ ఉందా? సారీ. ఏమండే, మీ దగ్గర సారీ మాత్రమే ఉందా? కస్టమర్స్ అడిగేవేవి లేవా? ఓయ్, ఎవరా కొట్టోనరో, ఏది అడిగినా లేదంటున్నారు. పవిత్ర, ఏంటమ్మా కస్టమర్లతో గొడవ? రావయ్యా నా బట్టబుర్ర. టేప్ రికార్డర్ అడిగితే లేదంట. టేప్ రికార్డర్ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారు మేము చెప్పండి? యూజ్ చేసుకుంటామండి. దానవీర సూరకన్న డైలాగులు, భక్తి పాటలు విని తెలుగును వృద్ధి చేసుకుంటాం. ఏమంటివి జాతి నెపమున సూతసుతని కింద నిలువారహత లేదందువా? ఎంత మాట, ఎంత మాట. సుయోధన. వాసుదేవ, శాంతింప చేయండి. సార్, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఎల్లి టేప్ రికార్డర్ తీసుకురా, లేకపోతే మేము వెళ్ళాం. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు? అసలు ఏం కావాలి మీకు? ఏమడిగినా ఇస్తారా అండి? ఏంటి డబుల్ మీనింగ్? కాదు, మీ కొట్లో అన్నీ బాగున్నాయి. సోనీ టీవీ ఉందా అండి? ఇది పానాసోనిక్ షోరూమ్, వేరే బ్రాండ్స్ ఇక్కడ అమ్మరు. ఏ ఎందుకని? టీ కొట్లో టిఫిన్ అమ్మట్లేదా? మార్వాడి కొట్లో రీఛార్జ్ చేయట్లేదా? అలాగే 4 సామాన్లు కొనిపెట్టండి. ఏది అడిగినా లేదు లేదు హలో, అంటారు. ఏమిటి మీరు మాట్లాడేది? ఏ మావా, ఇది బడ్డీ కొట్టురా, హోల్సేల్ కొట్టు కాదు. రా, మనం బజార్కి వెళ్దాం రా. మీ ఇద్దరిని చూసినప్పుడే అనుకున్నాను కొనే మొహాలు కావని. మరేంటండి, మేమేమైనా ఓసీ టీవీలో క్రికెట్ చూడడానికి వచ్చామనుకున్నారా? ఇదేమైనా వంకాయల వ్యాపారం, మునక్కాయల వ్యాపారమా? పాడైపోతే పారేయడానికి 4 చోట్ల చూసి కొనుక్కోవాలి. రే మావా, లేబర్ తో ఏంట్రా మాటలు? మనం సేట్తో మాట్లాడదాం. సేటో, ఏ సేటో. సేటా? వాడనేది ఓనర్ నండి. పానాసోనిక్ ఓనర్ జపాన్ లో ఉంటారు. జపాన్ లోనా? కాదండి, ఇట్లాంటి కొట్లకి సేట్లో ఓనర్ గా ఉంటారు. అబద్ధాలు ఆడకండి. అబద్ధాలు ఆడుతున్నానా? ఎందుకండి టెన్షన్ అవుతారు? షోరూమ్ అంటే చూడడానికే గానీ కొనడానికి కాదుగా. పట్టేసావురా మావా, నువ్వు చూడరా, చూడు. మావా, రేపటి కొంచెం బ్యాలెన్స్ ఉంచు. ఎరా మావా, ఇలా ఫైటింగ్ తో మొదలెట్టామే, ఇది వర్కౌట్ అవుద్దంటావా? నీ ట్రాక్ కరెక్ట్ గా పోతోంది. గొడవతో మొదలై ప్రేమతో ముగుస్తుంది. ఇప్పుడు ఇంకోసారి మీట్ అవ్వడానికి నీకు ఛాన్స్ దొరికింది కదా. ఎలా చెప్తున్నావు? ఇప్పుడు గొడవ పడ్డావు, ఈసారి కలిసి సారీ చెప్తావు. బోండం ఎంతమ్మా? 20 రూపాయలండి. ఎరా మావా, సారీ చెప్తే సెట్ అవుద్దంటావా? అవుతుంది, కానీ నాకు దాహంగా ఉంది. ఎండ చూస్తుంటే దంచేస్తోంది. ఏమా, వాడుకో బోండం ఇవ్వమ్మా. ఇప్పుడు నువ్వు నా వేవ్ లెంత్కి వచ్చావు. ఉండొస్తున్నా. ఇవ్వమ్మా. రే మావా, ఆ? తను వస్తోందిరా. ఆ. మావా, మొహంలో భయం తొంగి చూస్తోంది. కూలింగ్ గ్లాస్ పెట్టి మూసేయి. చెయ్యి బాగా ఉణుకుతోంది, పాకెట్ లోపల పెట్టేశాయి. ఇప్పుడు నువ్వు తనతో సారీ చెప్పగానే నువ్వు నిజంగా ఫీల్ అయిపోతున్నట్టు తను అనుకోవాలి. ఇప్పుడు ఫీలింగ్ తో పడిపోయేలా చేస్తాను చూడు. గుడ్. ఏమండి, హలో, ఏ గుండు సాపు. సారీ అండి. ఎందుకు? అదే నిన్న షోరూమ్కి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఎప్పుడు?
అదేంటండి మేము కొంచెం కూడా గుర్తులేమా? అస్సలు గుర్తులేదు. షోరూమ్ అన్నాక ఎంతో మంది వస్తూ ఉంటారు, సో అందరినీ మేము గుర్తు పెట్టుకోలేము. నేను ఫీల్ అవ్వలేదు, నేను ఫీల్ అయ్యాను అనుకుని మీరు ఫీల్ అవ్వకండి. పోనీ. ఏమండి ఏమండి నిన్న టీవీ కొనడానికి వచ్చామే 3D. మీరు గుర్తు రాలేదంటున్నా. షర్ట్ నలుగుతోందిరా. సారీ. ఇప్పుడేంటి నువ్వు గుర్తు రాలేదని చెప్పెళ్ళింది. ఊళ్ళో సగం మంది అమ్మాయిలు ప్రేమించిన తర్వాతనే మాట తను ప్రేమించడానికి ముందే చెప్పెళ్ళింది. నీ లవర్ పెద్ద లంగడి జంబాలా ఉంది మావా. మావా అలా మాట్లాడకురా, తను చాలా మంచి అమ్మాయి. పాముల్ని కూడా దేవుళ్ళ పూజిస్తున్నాం, అందుకని కాటేయకుండా ఉంటున్నాయా? నేను చెప్పేదిను, అమ్మాయిల బుద్ధి ఎప్పుడు ఇంతే, మనమే ముద్దుగా సున్నితంగా డీల్ చేయాలి. సరే తనేంటి మావ మన ఇద్దరిని గుర్తుపట్టినట్టు యాక్ట్ చేసింది? ఎప్పుడైతే ఓ అమ్మాయి తెలిసి కూడా తెలియనట్టు నటిస్తుందో, మనల్ని చూసి కూడా చూడనట్టు ఉంటుందో, అప్పుడే తను భయపడడం మొదలెట్టిందని అర్థం. అవునా? అవును, ఎక్కడ నీ ప్రేమలో పడతానో అని భయపడుతోంది మావా. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అమ్మాయిల్ని ప్రేమలో పడేయడానికి మనం కాక్రోచ్ థియరీని ఫాలో అవ్వాలి. కాక్రోచా? యు మీన్ బొద్దింకా? ఎస్. ఆ బొద్దింకేం చేస్తుంది? మనం ఎంత తరివినా మళ్ళీ మళ్ళీ వస్తుంది. అది రన్ చేయాల్సింది. టు బి కంటిన్యూ.